హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. జనసేన పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించింది. దానికి సంబంధించి కూడా 11 మంది సభ్యులతోని కూడా ఒక కమిటీ వేసింది. అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ కూడా ఖరారు చేయండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం అయితే జరిగింది. మరి ఏదైతే జనసేన యొక్క వ్యూహం ఏంటి, మరి ఇక్కడ తెలంగాణలో కూడా అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో ఎంతవరకు జనసేనని ముందుకు తీసుకెళ్తారు? మరి ఎంతవరకి వాళ్ళ వ్యూహాలు ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని జనసేన పార్టీ పాలకుర్తి ఇన్ఛార్జ్ నాగేష్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న జనసేన పార్టీ కూడా తెలంగాణలో ఫామ్‌లోకి రావాలని చూస్తా ఉన్న ప్రయత్నాలైతే కనబడతా ఉన్నాయి. ఏంటి అసలు ప్రణాళిక ఏంటి? అసలు మొన్న కూడా చర్చించారు. అసలు ఏం చెప్పారు? మీ అధిష్టానం ఏం చెప్తా ఉంది? అన్న, ఈ పార్టీ తెలంగాణలో పుట్టింది, జనసేన పార్టీ. మా అధినేత గారు ప్రజాక్షేమమే ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలి, అందరూ కూడా సురక్షితంగా మంచితంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన ఎంతో నిజాయితీగా మంచి ఒక జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. పార్టీ పుట్టింది ఇక్కడ, కానీ ఆంధ్రప్రదేశ్ కష్టాలలో ఉంటే మరి ఆయన పుట్టిన ఊరు అది, పునర్జన్మనిచ్చిన ఊరు తెలంగాణ. కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్ కోసం 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి అక్కడ 10 సంవత్సరాలు ప్రజలలో తిరిగి సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమంలో క్షేత్రస్థాయిలో తిరిగిన తర్వాత ప్రజలు నమ్మి ఆయనకు ఒక పట్టాభిషేకం చేసి ఇప్పుడు ఆయన ప్రజానాయకుడిగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నందుకు యావత్ ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడున్నా కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆయన కోసం చేసి పిఠాపురంలో ప్రచారం చేసి గెలిపించుకున్నాము. అలాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం మాకు అదృష్టంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు పాలకుర్తి నియోజకవర్గ ప్రజల వద్దకు తీసుకెళ్లడం అనే ఉద్దేశంతోనే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా జనసేన మరియు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తుందని చెప్పి మా పార్టీ జనరల్ సెక్రటరీ గారు, ఉపాధ్యక్షులు మన మహేందర్ రెడ్డి గారు, అధ్యక్షులు మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేమూరి శంకర్ గౌడ్ గారు ప్రకటించడం జరిగింది. వారి సూచనల మేరకు, రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు, రామ్ తల్లూరి గారి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ స్థాపించడం ఖాయం. అది అంటే చూసామనండి, ఇప్పటికే తెలంగాణలో అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు ఉన్నాయి. వాళ్ళే కొద్దిగా తగ్గ ఫోర్ అన్నట్టు కూడా ఉంది. ఇక జనసేన అంటే అక్కడ కూటమి ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిందన్న వాదనలు కూడా వినబడుతుంది. తెలంగాణలో ఈ 3 పార్టీలతోని కొట్లాడగా అంత శక్తి ఉందా జనసేనకి అంటే ఏం చెప్తారు? అంటే ఏ పార్టీ అయినా కూడా మా పార్టీలాగా స్టార్ట్ అయినట్టే స్టార్ట్ అయిందన్న. మనం ఈ జనసేన పార్టీకి ఇంత శక్తి ఉందా అనేది కాదు, జనసేన పార్టీ శక్తి అనేది ప్రపంచం మొత్తం తెలిసింది. పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి అనేది ఇలా ఎక్కడెక్కడికో దాటిపోయింది, హద్దులు మోడీ గారే చెప్పారు, పవన్ కాదు పవన్. ఆయనకు వార్డు నెంబర్ 10 కూడా లేనప్పుడు కూడా మోడీ గారు పక్కన కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకున్నారు. అధినేత అంటే శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధానమంత్రి కానప్పుడు 2014 పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే ప్రధానమంత్రి గారు ఆయన నీతి నిజాయితీ ధర్మాన్ని చూసి ఆయనను దగ్గరుండి చూసి ఆయనను దగ్గర పెట్టుకొని ఆయన యొక్క అభిమానులను, ఆయన యొక్క బలాన్ని మొత్తం ఆల్రెడీ బీజేపీకి 2014 నుండే ఉపయోగించుకుంటున్నారు. ఇంత నిజాయితీ గల నాయకుడు నాతో ఉంటే నేను కూడా భారతదేశాన్ని ఒక సైనికుల్లాగా నాకు ఇలాంటి నాయకుడు కావాలని పక్కన కూర్చోబెట్టుకున్న నాయకుడు. నిండు అసెంబ్లీ గేటు కూడా దాటని అన్నోళ్ళను పార్లమెంటు మీటింగ్ హాల్లో ఆయన పవన్ కాదు పవర్ తుఫాన్ అని చెప్పి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు మోదీ గారు. మరి ఆయన నోట రావడం నిజంగా కూడా ఎక్కడ ఏ సమావేశంలో ఎక్కడున్నా ముందు మా అధినేతకు
కలవడం, మా అధినేతను గౌరవంగా చూడడం ఆయన యొక్క ప్రేమాభిమానులకు మేము చాలా సంతోషకరంగా ఉంది. హ్మ్. చాలా హ్యాపీ ఉందన్న. అంటే తెలంగాణలో కూడా అనుకున్నారు చాలామంది. అంటే ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత కూటమి వస్తాయి కావచ్చు. మళ్ళా ఇక్కడ కూడా అదే ఎందుకంటే సపోర్ట్ చేసింది అక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కూడా పవన్ గారు అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అక్కడ బీజేపీ కూడా ఉన్న ఎవరైతే టీడీపీ కూడా అక్కడ బీజేపీ క్యాండిడేట్‌కి సపోర్ట్ చేస్తా అని చెప్పింది. తర్వాత కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్‌లో కూడా ఇదే కూటమి వస్తుందేమో అనుకున్నా. కాకుంటే బీజేపీ ఇక్కడున్న నాయకత్వం లేదు మేము ఒంటరిగానే వస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పిన పరిస్థితిని చూసాం. ఎట్లా మరి ఒకవైపు దోస్తానా ఉంది. బీజేపీతోని దోస్తానా ఉంది. మంచి బాండింగ్ ఉంది. మరి ఇక్కడికొచ్చేసరికి ఇట్లా ఒంటరిగా వెళ్ళడానికి ఎట్లా చూస్తా ఉన్నారు మీరు? అన్న ఏదైనా అంటే అధినేత నిర్ణయమే ఫైనల్ ఉంటది. హ్మ్. తూచా తప్పకుండా పాటిస్తాం. నాయకులందరూ రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో కూడా మా అధినేత పొత్తు నడవండి అనంటే నడుస్తాం. హ్మ్. ఒంటరిగా నడవండి అనంటే నడుస్తాం. సింగిల్‌గా ఏదైనా పోరాడాలన్నా పోరాడతారిగ. మా అధినేత ఒకటే చెప్తాడు. ఏ జెండా అయినా మోసినా గూడా అంటే బానిసంగా ఎక్కడ ఉండకూడదు. జనసేనను కూడా బానిసంగా మోయొద్దు. హ్మ్. హ్మ్. బాధ్యతతో మొయ్యాలి. హ్మ్. నాకు పార్టీ నష్టపోయినా పర్లేదు. ప్రజలు మాత్రం నష్టపోవద్దు. హ్మ్. పార్టీకి ఏమైనా ఏం లేదు. నాకేమైనా ఏం లేదు. ప్రజలకి ఏం కావద్దు. ప్రజల క్షేమాన్ని మనం చూడాలి. హ్మ్. హ్మ్. పార్టీ ఇంపార్టెంట్ కాదు. ప్రజలు ఇంపార్టెంట్ అన్న గొప్ప నాయకుడు ఆయనన్న. అది జనసేన అంటే ఒకవేళ వాళ్ళ అంటే బీజేపీ నాయకులకు అంటే కేంద్రం నుండి వాళ్ళకు అంటే హైకమాండ్ నుండి వాళ్ళకేం ఆదేశాలున్నాయో వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చెప్పారు. మా హ్మ్. అధినేత బాధ్యత ప్రకారం మా జనరల్ సెక్రటరీ గారు రామ్ తల్లూరి గారు కూడా ఏదైనా కూడా అధినేత నిర్ణయంతోనే మేము ముందుకు నడుస్తాం. ఒంటరిగా పోటీ చేస్తాం అని చెప్పి కూడా మా జనరల్ సెక్రటరీ రామ్ తల్లూరి గారు చాలా పవర్‌ఫుల్ నాయకుడు. హ్మ్. చాలా గొప్ప నాయకుడు. మాకొక బలాన్ని తెలంగాణ కాదు భారతదేశంలా పవన్ కళ్యాణ్ గారి తర్వాత మా అధినేత తర్వాత రేపు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక దిక్సూచిగా రామ్ తల్లూరి గారు అయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే ఆయన క్షేత్రస్థాయిలో మొన్న పిఠాపురంలో ప్రక్షాళన చేసి మంచి లీడర్‌లను తయారు చేసి ఆ నియోజకవర్గాన్ని కమిటీలేసి మంచిగా చేశారు. 100% రామ్ తల్లూరి గారి నాయకత్వంలో మేము క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఆ కమిటీలలో పనిచేస్తాం. హ్మ్. మంచి నాయకులను అంటే నీతి, నిజాయితీ, ధర్మంగా అంటే మంచి సేవ చేయాలనే భావం ఉన్న నాయకులను జనసేన పార్టీకి కేంద్ర కార్యాలయానికి పంపించి మంచిగా మేము ముందుకు నడుస్తామని చెప్తూనే ఉన్నాం. అన్న ఇంకోటి విషయం అంటే నేను జనసేన పార్టీ తెలంగాణకొస్తుంది అనంటే కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ కొండగట్టులో ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అరే! ఏంటి ఇంత జన సైనికులు ఇంతగనం ఎవరు చూసినా గానీ నేను సైనికుడిని అని చెప్తున్న మాటలు విన్నాం. ఎందుకంత పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజీ ఎందుకంటే ఏం చెప్తారు? ఆయన భావాలు చాలా గొప్పయి. అంటే ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, కొన్ని రాష్ట్రాలకో సంబంధించినవి కాదు ఆయనకి. హ్మ్. ఆయన భావాలు అంటే ఆహ్, దేశ యువత ఒక పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. హ్మ్. హ్మ్. యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయం అనేది డబ్బుతోని కాదు. హ్మ్. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగాలి. అంటే మంచిగా నాణ్యత కలిగిన తెలివిగల యువతను బయటికి తీయాలి. ఇంకా మొత్తం జల్లెడ పట్టి అయినా కూడా తీయాలి. దేశాన్ని దేశం మేలు కోసం దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే నాయకుడు. అంటే ఒక ప్రాంతానికి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన భావాలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదు. హ్మ్. హ్మ్. దేశ అభివృద్ధికి అంటే చిరస్థాయిగా నిలిచిపోతాడు ఆయన. ఒక చెగువీరలాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా. అంటే ఆయన భావాలు ఒక ప్రాంతాన్ని ఆయన ఆంధ్ర ఏది ఆయనకుండదు. హ్మ్. కులం ఈయన కాపు కులం, ఏ కులం గాదు. ఆ కులం, ఈ కులం ఆయనకు కులాలైనా అనొచ్చు. అన్ని కులాలు నావే, అన్ని మతాలు నావే. హ్మ్. చాలా అంటే చాలా అంటే ఏదైనా ఆయనను ఎంతమంది ఏం తిట్టినా గూడా ఒక రిప్లై ఏం తిట్టడు. హ్మ్. ఆయనను ఏమన్నా తిట్టని తిట్టడు. హ్మ్. ఎవ్వరు ఏమన్నా గూడా తన పని తాను చేసుకుంటే తన పని తాను చేసుకుంటూ పోతే ఇయ్యాల అంటే ఆయనేమో మామూలుగా పోయి అంత సెలబ్రిటీ అవుతున్నా కూడా ఆయనకే 10 సంవత్సరాలు పట్టింది. హ్మ్. 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 అంత ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ గారంటే ఒక అద్భుతమైన ఆయన కనిపిస్తున్నాడంటే ఎవ్వరు గూడా మందుకు, బిర్యానీ ప్యాకెట్‌లకు వచ్చే జనాలు కొన్ని పార్టీలల్ల అన్ని హ్మ్. హ్మ్. పార్టీలల్ల. హ్మ్. అవునవును. ఇయ్యాల ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. అవును. ఇది ఇప్పుడు చెప్పుకోవాల్సిందే. అవును. ఏదైనా పెద్ద మీటింగ్ పెడుతున్నా అంటే పెద్ద పార్టీలో హ్మ్. ఖచ్చితంగా బిర్యానీ పొట్లకో బిర్యానీ, రూ. వీరు 100 నోటికో. ఇవ్వాల్సిందే. హ్మ్. కానీ మరి మా దేవాలయానికి మొన్నొస్తే లక్షల మందొచ్చిండ్రు. సొంతంగా డబ్బులు పెట్టుకొనొచ్చిండ్రు. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆయన అంటే ఆయన భావాలు అంత గొప్పే అన్నమాట. అంటే చాలామంది గూడా కొంతమంది 35,00,00,000 తీసుకొచ్చినప్పుడు గూడా చాలామంది ప్రశంసించారు. కొంతమంది గూడా విమర్శించారు గూడా. ఏంటి హ్మ్. ఆయన అక్కడుండి ఇక్కడ చేస్తా ఉన్నాడు. ఇక్కడేమన్నా జెండా పాతుతారా? అనే విధంగా గూడా కొంతమంది విమర్శించిన వాళ్ళు గూడా హ్మ్. ఉన్నారు. పాతొద్దనేది లేదు గదన్నా! హ్మ్. వీళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళదే గాదు గదా! అవును. ఆయనే ఇక్కడ అంటే ఆయనకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది. అవును. ఆయన ఏ ఏ కార్యం అంటే ఇదొక్కటే గాదు. ఏ పని స్టార్ట్ జేసినా వారాహి వాహన పూజ గూడా అక్కడి నుండే స్టార్ట్ జేసిండు. హ్మ్. ఏ పని స్టార్ట్ జేసినా కొండగట్టు నుండే చేస్తాడు. కొండగట్టులో వారాహి అమ్మవారి పూజ సమయంలో మన భక్తులు సౌకర్యార్థం అని వాళ్ళు అక్కడ కొన్ని మెయిను బ్రాహ్మణ్స్ వాళ్ళందరూ అంటే పూజారులు అడిగారు. హ్మ్. హ్మ్. అర్చకులు అడిగారు. దీనికేమన్నా చేస్తే బావుండండి అని అడిగారు. కాబట్టి దానిలో భాగంగా మా అధినేత ఇమ్మీడియేట్‌గా అంటే అంత తొందరగా గూడా అంత గుర్తుపెట్టుకొని ఓహ్! టీటీడీ నిధులు అక్కడ తీసుకొచ్చాడు. ఒప్పియడం, హ్మ్. అక్కడున్న సీఎంని ఒప్పించి ఇక్కడ గూడా హ్మ్. అక్కడున్న సీఎంని ఒప్పించి, ఇక్కడున్న సీఎం గూడా హ్మ్. గౌరవంగా వాళ్ళు గూడా ఇక్కడున్న తెలంగాణ ప్రభుత్వం గూడా గౌరవంగా ప్రొటెక్షన్ ఇచ్చి అంతా మంచిగా గౌరవిస్తే చాలామంది పోలీసులొచ్చి రేవంత్ రెడ్డి గారు గూడా రియల్‌గా చెప్పాలంటే ఆయనను గూడా చాలా గొప్ప నాయకుడే. రేవంత్ రెడ్డి అవునవును. గారు గూడా అంటే అంత ఆషామాషి కాదు. ఆ కుర్చీకి పోవాలంటే కూడా. అవునవును. అంటే ఆయన గూడా ఆహ్, ఒక ఒక నియమ నిబంధనలు పాటిస్తూ అంటే అంటే ఒక దృఢ సంకల్పంతో ఆహ్, చైర్‌ను చేజిక్కించుకున్నారు. అవును. హ్మ్. అలాంటి వారిని గూడా కొండగట్టులో పొగిడారు. కేసీఆర్‌ని గూడా నాకు వ్యక్తులతోని ఏం లేదు. హ్మ్. కేసీఆర్ గూడా గొప్ప వ్యక్తి. ఒక సిద్ధాంతం పట్టుకొని తెలంగాణ అనే ఉద్యమాన్ని పట్టుకొని దాన్ని ఉ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చి ఒక రాష్ట్రాన్ని ఏర్పరిచిన నాయకుడు అని చెప్పి గొప్ప చెప్పాడు. ఆయన ఎవ్వరికీ లేదు. హ్మ్. హ్మ్. తెలంగాణ ఆంధ్ర ప్రజల కంటే తెలంగాణ ప్రజలంటే ఆయన ఇష్టం. హ్మ్. అసలు పార్టీ తెలంగాణ యువతను చూసి, ఆ పోరాట పటిమను చూసి పార్టీ స్థాపించిండు. హ్మ్. హ్మ్. ఆయన సంపాదించాలంటే వేల కోట్లు సంపాదించే శక్తి సామర్థ్యాలు 20 ఇయర్స్ కిందనే. హ్మ్. హ్మ్. అవును. ఆయన సెలబ్రిటీ ఆయనకు అసలు అంటే డబ్బుకు లెక్క చేయడు. డబ్బుకు వ్యామోహంగా ఉండడు. హ్మ్. హ్మ్. ఆయన భావాలన్నీ ప్రజలలో కలిసిపోవాలి. అంటే క్షేత్రస్థాయిలో అంటే మట్టిలో నడిచిపోవాలి అంతే. హ్మ్. అంటే అంత నిజాయితీ గల నాయకుడు. అలాంటి నాయకుడితో పనిచేయడం మేము చాలా సంతోషంగా ఉందన్న. అంటే ఏందంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కారు గుర్తు చాలా మందికి వృద్ధులు అంటే ఈ హ్మ్. జనరేషన్ గాకుండా గత లాస్ట్ ఓల్డ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఈ గ్లాస్ గుర్తు అనేది ఇప్పుడు కొత్తగా పరిచయం అయితా ఉంది. అంటే అవును. ఎట్లా తీసుకెళ్తారు పార్టీని? ఇప్పటికే కారు గుర్తుంది, చేయి గుర్తుంది, కమలం హ్మ్. గుర్తుందని ఒక విలేజ్‌లలో గావచ్చు, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మొత్తం తెలుసు. అవును. కానీ మీరే ఈ గ్లాస్‌ని కొత్తగా పరిచయం చేస్తా ఉన్నారు. ఇంతకుముందు ఉన్నప్పటికి హ్మ్. గూడా హ్మ్. తెలంగాణలో ఇప్పుడు ఓట్ బ్యాంకింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా తీసుకెళ్దామని అనుకుంటారు? 100% మీరన్న దానికి ఈ 10 సంవత్సరాల నుండి ఏదైతే ఉందో అంటే ఈ గ్లాస్ గుర్తనేది ఎప్పుడైతే అదే 100కి 100% స్ట్రైక్ రేట్ రాగానే హ్మ్. ఎన్నికల సంఘం ఎప్పుడైతే పర్మనెంట్ గుర్తు ఇవ్వడం మనకి జరిగింది. ఇవ్వడం జరిగింది. హ్మ్. అయితే ఎప్పటి నుండో పార్టీ పెట్టినప్పటి నుండి కూడా జనాల గుండెల్లో ఉంది. హ్మ్. హ్మ్. ఆయన ఏదైతే ఒకసారి ఆదిలాబాద్‌లో బోరేసినప్పుడు గూడా అలాంటి అంటే వృద్ధులు, ముసలోళ్ళు గూడా నేను మొన్న పాలకుర్తిలో, రాయపర్తిలో ఒక విలేజ్‌లో 100 మంది వాళ్ళే ముసలోళ్ళొచ్చి జాయిన్ అయ్యారు. హ్మ్. 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 వాళ్ళకు మా జనసేన పార్టీ సింబల్ చెప్తాను. జనసేన పార్టీ గ్లాస్ గుర్తు చెప్తాను. అంటే క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో అంత కష్టపడ్డంత ఇక్కడ అవసరం లేదు హ్మ్. హ్మ్. ఆయనకు. హ్మ్. ఆయనకు ప్రేమించే యువత 100% ఆయనకు ఓటేసే యువత ఉన్నారు. హ్మ్. ఆయన గూడా ఆయనకు కావాలనుకుంటే 119 నియోజకవర్గాలలో ఒక్కొక్కరిని 500,00,00,000 హ్మ్. 200, 300,00,00,000 పెట్టే నాయకులను తీసుకొచ్చే సామర్థ్యం, శక్తి సామర్థ్యం ఉన్న గొప్ప నాయకుడు. హ్మ్. హ్మ్. మరి అలాంటి వాళ్ళని తీసుకోలేదు ఇన్‌చార్జ్‌లుగా. హ్మ్. హ్మ్. ఆయన ఆయన నాలాంటి అసలు నిరుపేద కూలి కుటుంబంలో పుట్టిన హ్మ్. హ్మ్. మా అమ్మ, నాన్న చెప్పులు కుట్టుకొని మమ్మల్ని సాకింది. హ్మ్. అలాంటి కూలి కుటుంబంలో పుట్టిన నాకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పుడు నాలాంటి వాళ్ళే అందరూ. హ్మ్. హ్మ్. ఎవ్వరు గూడా అంటే పెద్ద కోటీశ్వరులు కాదు. ఒక ఇన్‌చార్జి పదవి అంటే మామూలు విషయం కాదు ఒక అవునవును. నియోజకవర్గానికి. హ్మ్. హ్మ్. అలాంటి వారికే ఆయన వారాహి దీక్ష పట్టిండ్రు. ఫస్ట్ తెలంగాణ వాళ్ళకే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని గూడా అక్కడికి ఎంట్రీ లేదు. అవునవును. తెలంగాణ వాళ్ళకే ఇచ్చిండు. హ్మ్. హ్మ్. వారాహి అమ్మ జ ఆహ్, ఒక దీక్ష దీక్ష పట్టినప్పుడు హ్మ్. ఆ మంగళగిరి ఆఫీస్‌లో తెలంగాణలో 32 మందిని
ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఉమ్, అంత గొప్ప నాయకుడు. అంటే ఆయనను కావాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా. అంటే అంటే మంచిగా ప్రజలకు సేవ చేయాలి అనే భావం ఆయనది చాలా గొప్పదన్నమాట. అంటే మిమ్మల్ని కూడా ఒకసారి తిరుపతి కల్తీ లడ్డు విషయంలో కూడా తెలంగాణ నుండి నిన్ను ఒక్కడే ప్రోటోకాల్తోని పిలిపించారనే విషయం కూడా చూసాము. ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ మీరంటే? అంటే తెలంగాణలో ఇంతమంది ఉండగా ఒక నాగేష్ని ఎందుకు అంత ఇన్వైట్ చేసిండు స్పెషల్గా అంటే ఏం చెప్తారు? ఇంక అది ఆయన గొప్పతనం. అంత గొప్ప వ్యక్తి అంటే నన్ను గుర్తించుకొని పిలవడం నా అదృష్టం, మా తల్లిదండ్రుల చేసుకున్న పుణ్యం అనుకుంటా నేను. ఉమ్, అయితే నేను 2022 జనవరిలోనేమో కలిసాను. ఉమ్, సార్ నాతోని చాలాసేపు మాట్లాడాడు. ఆ సార్ క్యారవాన్‌లో షేర్లింగంపల్లిలో. ఉమ్, అప్పుడు 2022లో మాట్లాడి డిప్యూటీ సీఎం అయ్యి అంత ప్రోగ్రామ్‌లో అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని బిజీ షెడ్యూల్ ప్రోగ్రామ్‌లో ఎన్నో వందల మీటింగ్‌లల్లో పెద్ద మీటింగ్‌లల్లో పార్టిసిపేట్ చేసి ఉమ్, డిప్యూటీ సీఎం అయ్యి కుర్చీలో కూర్చున్న తర్వాత ఉమ్, ఆ లడ్డు కల్తీ విషయంలో సనాతన ధర్మ విరమణ దీక్ష అంటే ఒక 11 రోజుల దీక్ష పట్టాడు. అవునవును. ఆ దీక్షలో ఆంధ్రప్రదేశ్ నుండి నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఉమ్, అంటే ఈ మొత్తం రాష్ట్రం మొత్తం. అవును. తెలంగాణలో ఒక్కరు సెలెక్ట్ అయింది. ఆ కవరు ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి వచ్చేసరికి అసలు పేరు ఎవరికి తెలియదు. ఉమ్, ఉమ్, నాకు కూడా ఎవరికి తెలియదు. నాకు సడన్‌గా సార్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. మా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. ఉమ్, "నాగేష్ నువ్వు సార్‌తో పాటు రేపు అలిపిరి మెట్లు ఎక్కాలి. ఎక్కగలుగుతావా?" అని అడిగారు. ఉమ్, నేను సార్‌తో పాటు కాశీకైనా పోతా సార్. నేను ఆ, ఎక్కుతా సార్ అని చెప్పిన. ఇమ్మీడియేట్‌గా వచ్చేసి నీ అకౌంట్ డీటెయిల్స్ అవి పంపానన్నారు. సార్ ఏమో సార్ నా దగ్గర అమౌంట్ ఉంది సార్ అని చెప్పిన. ఉమ్, నేను అమౌంట్ ఏం తీసుకోలేదు. సారు మహేందర్ రెడ్డి గారు మీకు మీకు అన్నీ మేము పెట్టాలి. సార్ ఆదేశం అది. ఉమ్, డీటెయిల్స్ పెట్టంటే నేను ఏమి ఇవ్వలేదు. సార్ నా దగ్గర ఉన్నాయి. ఎంత ఉన్నాయి డబ్బులు అని మహేందర్ రెడ్డి గారు అడిగారు. ఉన్నాయి సార్ నా దగ్గర డబ్బులు అని చెప్పిన. ఉమ్, చాలా అక్కడికి పోయిన తర్వాత కూడా ప్రోటోకాల్‌లో ఉమ్, సార్ వాళ్ళ పిల్లలు ఉమ్, ఆద్య, పులని, ఉమ్, లింగమనేని రమేషు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరి ప్రోటోకాల్‌లో వీళ్ళందరితోని నాదో 10వ పేరు ఉమ్, ప్రోటోకాల్‌లో తెలంగాణ నుండి. ఉమ్, నాకు ఆ అవకాశం ఇచ్చిండు. అక్కడికి పోయిన తర్వాత కూడా బ్రదర్ వచ్చారా అని చెప్పి హగ్ చేసుకున్నాడు. ఉమ్, ఇంకా అంటే 3 సంవత్సరాల కింద నాతో మాట్లాడి 3 సంవత్సరాల తర్వాత నన్ను పిలుచుకున్నాడు. ఉమ్, ఉమ్, ఎంత గొప్ప మేధస్సు ఆయనది. అంటే నేను నేను 2000 నేను ఐసీఎంఆర్‌లో పనిచేసేవాడిని. ఉమ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్స్. నా ఐడీ అవన్నీ కూడా సార్ చూసాడు. ఉమ్, చూసి బ్రదర్ ఈ జాబ్ ఎందుకు అనవసరంగా వదిలిపెట్టారు అది అని అన్నారు. ఉమ్. అంటే జాబ్ వదిలిపెట్టేసి మీరు జనసేన నా కాంట్రాక్ట్ బేస్డ్ జాబే. ఓకే. జాబ్ నేను ఎప్పటి నుండో సార్ భావాలతో నేను ఫాలో అవుతూ నాకు ఒక ఫౌండేషన్ ఉంది. ఉమ్, ఆ ఫౌండేషన్ సార్ ఇన్స్పిరేషన్, మా అమ్మ నాన్నల ఇన్స్పిరేషన్ ద్వారా ఒక యువకలం స్వచ్ఛంద సంస్థ అనే ఫౌండేషన్ నడుపుతూ ఆ ఫౌండేషన్ యాక్టివిటీస్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యిండు. యువగలం. యువకలం యువకలం. ఓకే. యువకలం స్వచ్ఛంద సంస్థ అనే యాక్టివిటీస్ దాని ద్వారా 2019 అదే కోవిడ్ టైంలో దాదాపు 26 మంది కలెక్టర్లతోనే కలిసి వర్క్ చేశాను. ఓకే. అవన్నీ కూడా చూసి చాలా అప్రిషియేట్ చేసిండు. ఉమ్, అప్పుడు మాట్లాడి 3 సంవత్సరాల తర్వాత ఆయన వెలుతురు నాగేష్‌ని పిలిపియండి అని చెప్పి చెప్పుకునేసరికి నాకు అసలు అంత గొప్ప మేధస్సు అంటే 3 సంవత్సరాల తర్వాత ఎవరు అవును. గుర్తుపెట్టుకోరు. అనుకున్నారా అంటే ఆయన నేను కాడికి అసలు వెళ్ళినప్పుడు? ఎక్స్‌పెక్ట్ చేయలే. ఆ, నేను పేతంటే కూడా అంత చాలా కలనా ఏడుపు నిజం? వచ్చింది. నేను ఆ. సార్‌ని ఫస్ట్ కలిసినప్పుడు కూడా నేను కలుస్తాను మీరేనా సార్ అని చెప్పి హగ్ చేసుకొని ఏడుస్తా అంటే నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఉమ్, నా బాబు పేరు కూడా అఖిరానందన్ సార్. నాకు ఒక బాబు. ఆ, పాప పుడితే కూడా ఆద్య పెడతా సార్ అన్న. ఆ, అంటే ఎందుకంటే నాలాంటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోట్లలో ఉన్నారు ఆయనకు. అవును. అంటే ఆయనను ఏదో చూసి మా పార్టీలో ఉన్నోళ్ళు ఏదో గిబ్బుకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏమన్నా అధికారం వస్తదన్నా నేను జెండా పట్టుకొని నడతానా? ఆయన భావాలు అట్లాంటియి. ఉమ్, ఉమ్, మాకు అధికారం కోసం కాదు, పదవి కోసం కాదు. మాది సిద్ధాంతం ఏంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది మొత్తం మా జెండా సిద్ధాంతం అదే. ఉమ్, ఉమ్, ప్రజలు క్షేమంగా అన్ని ఫలాలు పొందుతున్నారా లేదా. ఇక్కడ మా అధికారం కోసం ఎన్నడూ జనసేన పార్టీ పోరాటం చేయదు. ఉమ్, మార్పు కోసం అంటే మొత్తం ఎవాల్యుయేషన్ రావాలి. భారతదేశం ఒక రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు.
రానున్న టైంలో జనసేన భారతదేశం మొత్తం ఎట్లా విస్తరిస్తుందో చూడబోతారు. అంటే అట్లా అనుకున్నారు ఎప్పుడన్నా అంటే పాలకుర్తిలో మారుమూల గ్రామంలో ఒక చిన్న ఇంట్లో పుట్టిన నాగేష్ అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నుండి పిలుపచ్చి తన దగ్గరికి వెళ్ళి ఒక పార్టీలో ప్రధానంగా ఒక ఇన్ఛార్జి పదవి ఇస్తారు అని ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు గతంలో అంటే ఒక 5 years బ్యాక్ ఇవన్నీ నేను ఊహించలే అన్న. ఉమ్, అసలు నేను ఊహించలే కానీ నేను అంటే ఒక అంటే ఎవరైనా కూడా పని చేసుకుంటూ పోతే ఫలితం అనేది వస్తుంది. ఉమ్, అది నీతి నిజాయితీ ధర్మంగా అంటే అన్నీ కూడా సార్కి ఎక్కడైనా కూడా క్షేత్రస్థాయి రిపోర్ట్ అన్ని ఒక అధ్యక్షులకు ఉంటుంది. ఉమ్, ఉమ్, ఎవరు నా ప్లేస్లో ఎవరు చేసినా ఆ గౌరవాన్ని ఆయన ఇస్తాడు. ఉమ్, ఒక వెలుతురు నాగేష్ అని కాదు, ఉమ్, చాలా మంది నాకు ఆ గౌరవం నన్ను రావడం నా అదృష్టం. ఉమ్, నాకు ఇంకా ఉత్సాహాన్ని పెంచింది. మొన్న కొండగట్టుకు మా అమ్మను కూడా పిలుచుకున్నారు. మా అమ్మతో కూడా ఒక ఫోటో ఉమ్. ఇచ్చారు గౌరవంగా. మా అమ్మకు కూడా చూసాను స్టేటస్ పెట్టినట్టున్నారు మా అమ్మను కూడా కొండగట్టుకు పిలుచుకున్నారు. మా అమ్మను కూడా సర్పంచ్ పోటీ చేశాను. ఆయన అంటే ఎంత అంటే సాధారణంగా ఉండడానికే ఇష్టం ఆయనకు.